2100 కట్నాలకి చాలా మందికి 2100 కట్నాలకి చాలా మందికి జాగాలు ఇచ్చినారు సార్. వాళ్ళకి పట్టాలు వచ్చినామని చెప్పి పిలిచి ఇచ్చినారు. ఈ కొట్టల్లోన ఒక పిల్లోని భార్య చనిపోయింది సార్. ఆ పాప పేరు మీద 2100 డీడీ కట్టినారు. ఆ పాప పట్టా వచ్చింది, అంతా వచ్చింది. ఆ పాప పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కానీ పట్టా ఆ పిల్లోని చేతికి ఇవ్వడం లేదు సార్. ఇక్కడే ఉన్నాడు ఆ పిల్లోడు, ఆడ దీంట్లోనే ఉన్నాడు. ఇస్తామని చెప్పినారు, ఇంతవరకే ఇది లేదు. ఎవరు లేదు సార్. సచివాలయంలో అడిగినాను. ఆడేమంటున్నారంటే వస్తాయి అని చెప్పి అట్లా దొబ్బినారు, వెనకలు దొబ్బినారు. తర్వాత కలిసి కోడ్ పడింది, మాకు ఇంకా రాలేదు. ఆ కోడ్ పడినాక మరి చూద్దామని చెప్పినారు. అపార్ట్మెంట్లు కడతానంటే పెట్టుకొని పోతే మాకు అసలు ఇక్కడ ఉండడం లేదు సార్. మాకు దయచేసి మీరన్నా కొట్టాలకి పట్టాలు ఇప్పించేటట్లా చేయండి సార్ దయచేసి. ఒప్పుకుంటాం మనం, ఒప్పుకుంటా. ఇప్పుడు సెంటర్లో మనకు పట్టాలు ఇచ్చారు, అది ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు భూమి విలువ పెరిగింది, భూమి విలువలు పెరిగేసరికి ఎమ్మెల్యే కన్ను పడింది దాని మీద. దాన్ని తీసుకొని నేను నాకు లాక్కొని నీకు అక్కడ ఊరవతల చిన్న ప్లాట్ పట్టా ఇస్తానంటే ఒప్పుకుంటామా? మన భూమి మనకు కావాలని పోట్లాడతాం. తప్పనిసరిగా అవేం నడవు. ఇక ఆయన పని అయిపోయింది, ఇక మర్చిపోండి. సాయిప్రసాద్ రెడ్డి గురించి, వాళ్ళ మనుషుల గురించి మర్చిపోండి. 15 రోజుల్లో అయిపోతుంది, ఆ కథ కూడా అయిపోతుంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఎవరి పట్టాలు వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఎవడు కబ్జాలున్నా ఇడిపిస్తాను. కబ్జాలు అనేది నేను ఒప్పుకోను. ఈ ఊరిలో ఏ పేదోడికి అన్యాయం జరిగినా, ఏ అమ్మ అక్కకి ఏ కష్టం వచ్చినా సరే నేను మీ ఇంట్లో మనిషిలాగా ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను. ఎవరు కబ్జా చేసినా నేను ఇడిపించి మీ ప్లాట్లు మీకు ఇప్పిస్తాను, సరేనా? అంటే ముస్లిం సోదరులకు కూడా అర్థం కావాలి కదా కొన్ని విషయాలు. అందువల్ల వాళ్ళకు హిందీలో చెప్పేస్తాను. 2 నిమిషాలు ఓపిక పడతాను. పట్టుకుంటే దాంట్లో ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి బెట్టింగ్ ముఠా ఉంది అని కనుక్కున్నాడు ఆ సిఐ. పోలీసు కేసు పెట్టే లోపల రాత్రికి రాత్రి ఆ సిఐని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారని తమ్ముడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆఫీసర్లని, అటువంటి అధికారులని, అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గిట్టింగ్లు అవన్నీ లేకుండా చేస్తాను. అవన్నీ కూడా లేని ఆదోని సృష్టిస్తాను. మంచి ఆఫీసర్లు, మంచి అధికారులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆదోనిలో పెట్టుకొని వాళ్ళందరినీ బాగా చూసుకుంటాననే ఉద్దేశాన్ని మీకు హామీ ఇస్తాను. ప్రజలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలంటే మంచి ఆఫీసర్లు కూడా ఉండాలి మన దగ్గర, మంచి వ్యక్తులు కూడా మన దగ్గర ఉండాలి. వాళ్ళందరినీ కూడా ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతే ఈ దందాలు, ఈ రౌడీజాలు, ఈ కబ్జాలే మిగులుతాయి. ఇవన్నీ కూడా నేను సహించను. మీరందరూ ధైర్యంగా ఉండండి. వేల కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డికి ఎక్కడికి వచ్చినాయో చెప్పు తల్లి నువ్వు. అమ్మ అవన్నీ మన దగ్గర కొట్టేసిన డబ్బులు కాదా అని అడుగుతా ఉన్నా. మీ రోడ్డు వేయడానికి డబ్బులు వస్తే కొట్టేసినాడు, మీకు ఇల్లు కావాలంటే వచ్చిన డబ్బుల్ని కొట్టేసినాడు, మీకు రావాల్సినటువంటి డబ్బులు పథకాలన్నీ కొట్టేసి మూటలుగా సంచులుగా వేసి ఇంట్లో పెట్టుకోన్నాడంట. మీరందరూ సంతోషంగా ఓటుకు 10,000 తీసుకోండి, ఓటు మాత్రం కమలం గుర్తుకు వేసేయండి. డబ్బులు అక్కడ, ఓటు ఇక్కడ. డబ్బులక్కడ, ఓటు. డబ్బులక్కడ, ఓటు ఇక్కడ వేసేయండి. డబ్బులు వస్తాయి. అదే సందర్భంలో టక మళ్ళీ నేను వస్తా. 15 రోజుల తర్వాత ఎమ్మెల్యేగా వస్తా. మీ పనులన్నీ చకచక చేసిపోతా. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో మీకు చూపిస్తానని మీకందరికీ కూడా వాగ్దానం చేస్తా ఉన్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి.